వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి మహిళా నేతలందరూ బయటకు వచ్చేసి రోజాకి అన్యాయం జరిగిందంటున్నారే. మొన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు కడుపు కూడినోడు మాట్లాడతాడా? మనిషి అన్నోడు మాట్లాడతాడా? ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే సాటి మహిళ మీద అలా మాట్లాడతారా? బోరు బావి తన భర్తనే తాను చంపాలనుకుంటుంది, బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది, ఆవిడ పిహెచ్డీ చేసింది. ఆ రోజు నువ్వేం చేస్తున్నావు? జరిగి 2 వారాలు కూడా కాలేదే. అంత దారుణంగా ఒక మనిషిని అవమానిస్తే నగిరిలోనే ఉన్నావు కదా, అన్నకి చెప్పొచ్చు కదా, అన్న ఇది తప్పన్నా, అలా అనకూడదు, నేను మహిళనే, నాకు ఒక కూతురుంది, సాటి మహిళని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు, వాళ్ళ ఉసురు తగిలితే మనం పైకి రాము, గతంలో కూడా ఇలా మాట్లాడే కదా మనకు 5 సీట్లపై 11 మిగిలినాయని. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు శ్యామల మాట్లాడుతుంది, లక్ష్మీ పార్వతి మాట్లాడుతుంది, అందరూ మాట్లాడుతున్నారు. అంటే వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు మాత్రమే మహిళలు అని ఒక లా ఉందా? ఒక రాజ్యాంగం ఉందా? కూటమిలో ఉండే వాళ్ళు ఎవరు మహిళలు కాదా? ఇక్కడ మాట్లాడుతున్నావే ఎవరన్నా బయట రాష్ట్రాల వాళ్ళు, బయట దేశాల వాళ్ళు చూస్తే నిజంగా నీకు అన్యాయం జరిగిందేమో, నీ నోటి గుండా మంచి మంచి సంస్కారమైన మాటలు వస్తాయి, అయ్యో అనామకురాలు అమాయకురాలు అనుకుంటారేమో, నేను చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఏమంటున్నావు ఆర్కే రోజా, నువ్వు ఆడవాళ్ళనంటే ఎవరైనా సర్వనాశనం అయిపోతారు అంటున్నావు. గతంలో అసెంబ్లీలో ఆడపడుచు భువనేశ్వర్ గారిని వల్లభనేని ఊసి మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నారా బ్రాహ్మణి గారి గురించి మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు? వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు? రాయపాటి అరుణ గారి గురించి మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు? నా భార్య ఓయో రూమ్ లో దొరికిందని ఒక ఆర్టికల్ క్రియేట్ చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? వీళ్ళే కాకుండా కూటమిలో ఉన్నటువంటి ఆడవాళ్ళని అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, వాళ్ళ గురించి దారుణాతి దారుణంగా మాట్లాడినప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకు బాధ ఉండదా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళకి పిల్లలు ఉండరా? వాళ్ళని బాధ పెడితే అవతల వాళ్ళు నాశనం అయిపోరా? అలా చేశారు కాబట్టే మీ పార్టీ 151లో 5 ఎగిరిపోయి 11 వచ్చాయి. అది నీకు తెలుసు కదా, ప్రాక్టికల్ గా చూసావు కదా. మళ్ళీ నువ్వు వచ్చేసి ఏరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావే అంటే నీ దాకా వచ్చేసరికి బాధ వస్తుందా? మిగతా వాళ్ళు ఎవరు ఆడాలి కాదా?